అన్న నమస్తే అన్న. నమస్తే. అన్న ఎట్లన్నా మీరు చాలా హ్యాపీగా ఉండేటోళ్ళు. అసలు మీరు ఇంత ఇలా కష్టజీవి, పెద్ద షాప్ మెయింటైన్ చేసిన వాళ్ళు, ఎలా దీనికి కారణాలు ఏంటన్న చెప్పండి అన్న. కారణాలంటే 2, 3 ఉన్నాయి. చెప్పండి, అదే చెప్తే మాకు అర్థమైతే ప్రజలకు అర్థం కావాలి, మీలాంటి వ్యాపారస్తులకు అర్థం కావాలి, కొంచెం స్టూడెంట్స్కి అర్థం కావాలి. చెప్పండి. చెప్పడానికి ఏముంది ఆడ, ఇక కొత్తగా చెప్పడానికి అంటే ఏముంది, అదే చెప్పండి. అంటే చిన్న చిన్న లోటుపాట్లు, అసలు మీ వ్యాపారం ఎట్లా లోటుపాట్లు అంటే ఎలా లాస్ వచ్చింది? నా సంపాదన బాగానే ఉంది. ఓకే. నేను చేసిన చిన్న పొరపాటు వల్ల ఓకే. లాస్ అయిపోయి షాప్ తీయాల్సి వచ్చింది. ఆ తర్వాత 1 by 1 ఇక మళ్ళీ నేను పికప్ అందుకోలేదు. డౌన్ అయిపోయినా కానీ పికప్ అయితే అనుకోలేదు. వాస్తవం చెప్పాలంటే ఇంట్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆ ప్రాబ్లమ్స్ క్లియర్ చేసుకునే లోపు అన్నీ ఇంట్లో ఉన్న వాళ్ళ మెంటాలిటీ అయితేంది, నా మెంటాలిటీ అయితేంది ఫస్ట్ ఉన్నట్టుగా లేదు. సో వాళ్ళ మెంటాలిటీ మారిపోయింది, దానికి తగ్గట్టు నేను మారాల్సి వచ్చింది. అంతా ఓకే. అది పరిస్థితి. దీన్ని ఎలా నడిపించగలరు మరి? ఎట్లా ఇప్పుడు ఏంది పరిస్థితి? నెక్స్ట్ ఏం చేయాలనుకుంటారు? రెగ్యులర్ వర్కేనా, ఇంకేమైనా వర్క్ చేద్దాం అనుకుంటారు? ఏం కొత్తగా ఏం చేయలేదు. బిజినెస్ ఏమైనా పెట్టాలనుకుంటారు? ఏం లేదు, అసలు ఏ బిజినెస్ లేదు. నా ప్రశాంతంగా ఇప్పుడు నేను చేసే వర్క్ నే ఉన్న రోజు పోతా, లేకపోతే ఖాళీగా ఉంటా అంతే తప్ప ఎవరిని ఇబ్బంది పెట్టదలుచుకోలే, ఎవరిని ఏం చేయదలుచుకోలేదు. ఓకే. ఎట్లా మీరు ఇట్లా మరి మీకు ఇల్లు, మీ ఎంత మీ స్థానం ఎలా ఉండేవాళ్ళు, ఇలా అయ్యారు ఎందుకని? ఇలా అయ్యారంటే దాని పరిస్థితుల ప్రభావం అట్లా వచ్చింది. దానికి మనకు కావాలని ఏ వ్యక్తి కూడా కావాలని ఖరాబ్ కాడు. అవునవును. ఎన్ని పరిస్థితులు ఉన్నా నీ ఆరోగ్య సమస్యలు, ఇంటి పనులు ఏదో ఒకటి మెరుగుపరచుకోవాలి కదా. పరచుకోవాలి అంటే అది టైం అంటే అది మనం కావాలని ఏది చేయము. ఇట్లా కావాలి అని మాత్రం ఒవ్వడు చేయడు. అది అనుకోకుండా జరిగిపోతుంది. దాన్ని రికవరీ చేసుకోవాలంటే టైం చాలా పడుతుంది. దానికి తోడు మనకి ఇంటికాంచి సపోర్ట్ అని ఉండాలి, లేకపోతే ఫ్యామిలీ సపోర్ట్ అని ఉండాలి, లేకపోతే వైఫ్ సపోర్ట్ అని ఉండాలి, ఏదో ఒకటి ఉండాలి. ఏది లేకపోతే చెప్పండి ఇంకా అలా పరిస్థితి అంతే కదా. వాడు ఎంత సంపాదించినా కూడా అది పైకి రాలేదు, పోదు. ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటారు? ప్లాన్ ఏంటి మీ ప్లాన్ ఏంటి? నా ప్రజెంట్ ప్లాన్ అయితే ఏం లేదు. మీ ఫ్యామిలీ, మీరు, మీ రూమ్, మంచి రూమ్ తీసుకొని, ఓకే, ఎలా లాంగ్ లో ఊరు బయట ఒక మంచి రూమ్ తీసుకొని ప్రశాంతంగా రోజు పని ఉన్న రోజు పోతా, లేకపోతే లేదు. ఫుడ్ బెడ్ ఎట్లా మరి? ఫుడ్ బెడ్ బయటనే మొత్తం. ఫుడ్ అయితే బయటనే, బెడ్ అయితే రూమ్ చాలు.